స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. 52 సినిమాలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నావు? సెట్ వర్క్. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే, కాదనట్లేను. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి అక్కడే చచ్చిపోయింది మనసు. నేను త్రిపుల్ సెట్ పోయినా దడేలు అని చెప్పి వీప్ మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. మళ్ళీ అప్పటికించి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్తత తీసుకున్నారు నేను. తీసుకున్నాను. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. అది ఏమైందో తెలియదు. నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు? ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. అంటే వాళ్ళు అలా తగలబడిపోతుండే, చుట్టుపక్కల వాళ్ళు రావడం. నమస్తే యస్, మీకు ఇప్పుడు ఒక గెస్ట్ని చూపిస్తాను, మీరు గుర్తుపట్టండి. ఇన్ కేస్ మీరు గుర్తుపట్టకపోతే దీని నటించిన పిక్స్ అన్నీ ఒక్కసారి వేస్తాను, మీరు ఆబ్వియస్గా గుర్తుపట్టేస్తారు. రవిరాజ్ రాథోడ్ నాతో ఉన్నారు ఇప్పుడు. హలో, బాగున్నావా? ఏదో అలా ఉన్నా. అలా ఉన్నావా? రవి, నిన్న నీ చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశాను. అవును. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న కాంటాక్ట్స్ అందరికీ పంపించాను, ఈవెన్ డైరెక్టర్స్ని కూడా నేను అడిగాను, ఈ అబ్బాయి మీకు తెలుసా, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ పని చేస్తున్నాడంట. అలా అడుగుతూ 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 ఆఖరికి నేనే నీ దగ్గరికి వచ్చి నిల్చున్నా. అవును, నిజమే. నీ దగ్గరికి వచ్చి నిల్చొని చివరాఖరికి నేను ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అతి తక్కువ ఫేసులు గుర్తున్నాయి, అందులో బాగా గుర్తున్న ఫేస్ మాత్రం నీదే. అది ఎందుకంటే అంత ఫేమస్, అది ఫేమస్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అవును, దానివల్ల మీరు నాకు గుర్తుపట్టారు. విక్రమార్కుడు అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది ఫేమస్ కాలేదు. ఈ సినిమాలో ఎందుకు అంత రియేట్గా అయిందంటే ఆ సినిమాలో హైలైట్ సీన్ అంటే నాదే. అవును, కాబట్టి రియాక్ట్ అయ్యారు మీరు. గుర్తుపట్టావు నిన్ను. ఏం చేస్తున్నావు రవి ఇప్పుడు? సేమ్ సెట్ వర్క్. సెట్ వర్క్, ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తున్నావా? వెళ్తున్నావా రెగ్యులర్ గా వర్క్ కి? అంటే ఉన్నప్పుడు పోతా, లేకపోతే లేదు, అంతే. అంటే వర్క్ అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తున్నావా, లేకపోతే నార్మల్ గా ఎవరైనా కాంటాక్ట్ అంటే రోజు వారు పిలుస్తారు కదా అట్లా వెళ్తున్నావా? లేదు లేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే నేను చేసినప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటారు కదా, ఎందుకురా ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి, ఈ వర్క్కి రారా అని చెప్పేసి పిలిచి తీసుకోపోతారు అనమాట వర్క్కి. ఇట్లా అవుతున్నావు అంటే ఎట్లా అవుతున్నావు అని ఇక చెప్పుకోవాలంటే ఇక చాలా ఉంటాయి. చెప్పు రవి. నిజం చెప్పాలంటే సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక. ఎలాంటి సపోర్ట్ లేదు? ఇప్పుడు హనుమాన్ సినిమా చేశాడు, ఎవరు? ప్రశాంత్ వర్మ తీశారు. హీరో ఎవరు? అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్, నాకు జూనియర్ తేజ సజ్జా. కాకపోతే అతనికి కొద్దిగా వాళ్ళ డాడీ తరపున కొద్దిగా ఫాలోయింగ్ ఉంది, ఏదైనా చేయగలుగుతాడు. అంటే సపోజ్ ఎక్కడ పడ్డా కూడా రాయనికి ఉంటారు, కానీ నేను పడ్డా అంటే అక్కడే పక్కనే. సో చెప్పుకోలేను, కానీ బాగుండదు. మీది ఎక్కడ, ఏ ఊరు రవి? నాది మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఆ సినిమాలోకి ఎట్లా వచ్చావు మరి? మా బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. మీ బామ్మ? ఫస్ట్ సినిమా వచ్చేసి మా ఆయన బంగారం, సౌందర్య రాజశేఖర్ వాళ్ళ కొడుకుని నేనే. దాని తర్వాత ఇక అట్లా అట్లా రివ్యూలు అయింది, ఫలానా ఇట్లా హుషారు ఉన్న కొడుకు కావాలి, ఇట్లా క్యారెక్టర్ చేసేటోళ్ళు కావాలంటే సరే నేను వస్తా అని చెప్పేసి అంటే అప్పుడు తీసుకోపోయారు. నాకు తెలిసిన కాడికించి ఇక లాస్ట్ నా సినిమా ఏది SMS. చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52. ఆంధ్ర వాళ్ళ, ఖడ్గం, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి. బొమ్మరిల్లు ఆ చిన్నపిల్లల్లో నేనే చైల్డ్ ఆర్టిస్ట్. మళ్ళా శంకర్దాయ్ BBS. ఇప్పుడు లాస్ట్ ప్రజెంట్ ఎండ్ అంటే SMS కూడా పోయినాక ఏది వచ్చిందంటే కృష్ణమ్మ.
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినదా? ఓన్లీ కృష్ణమ్మ. సినిమా పేరు కృష్ణమ్మ, సత్యదేవ్ హీరో. ఆహా, ఆ, ఆ, ఆ. అది విజయవాడలో. నేను సెట్ వర్క్ పోయినా. సెట్ వర్క్ పోతే అక్కడ నన్ను అడిగారు, ఉమ్, రే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఒకటి రాలేదు, ఈ పాత్ర చెయ్యి అన్నారు. ఉమ్, సరే అని చెప్పేసి ఇంటర్వ్యూ అయినా. ఉమ్. అది కూడా వైరల్ అయిపోయింది. ఆ. కాదు రవి, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు అంటే నిన్ను సెట్ వర్క్ తీసుకోవడానికి వాళ్ళు మొహమాట పడలేదు, అన్ని సినిమాలు చేసావు కదరా, నువ్వు ఆర్టిస్ట్ కానీ గానే నేను ట్రై తెలియదు కదా వాళ్ళకి నేను ఆర్టిస్ట్ అని. అంటే పెద్దగా అయిపోయినా కదా, తెలియదు. తెలిసిన వాళ్ళన్నా అనలేదా ఆర్టిస్ట్ వైపే ట్రై చేయపో ఇదొద్దు అని? నాకు గుర్తుపట్టింది ఒకే ఒక ప్రొడ్యూసర్, అది కూడా మన ఎన్టీఆర్ వాళ్ళ ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ గారి సినిమా? ఏం సినిమా? ఆంధ్ర వాళ్ళ. ఉమ్, ఆంధ్ర వాళ్ళలో అప్పుడు ఆయన కూడా చెప్పొద్దు పెద్దోళ్ళు, ఆయన పేరు కృష్ణ సార్. ఉమ్, ఆయన పేరు కృష్ణ సారే, సినిమా పేరు కూడా కృష్ణమ్మ. ఉమ్, ఆ సినిమాతో స్టార్ట్ అయింది. నువ్వు నా కాడ ఒక జగలో పనిచేసినావు, నువ్వు నా సినిమాలో నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నా, నువ్వు చెయ్యాలి అన్నాడు యాక్టర్గా. యాక్టర్గా. ఉమ్, సరే అని చెప్పేసి నేను కూడా ఓకే సార్ ఆ, చేయగానే ఓకే అన్న. కానీ ఆ సినిమా ఎటు పోయిందో ఏందో అది తెలియదు. కొన్ని సినిమాలు అట్లా అయిపోతూ ఉంటాయి. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ వైపే ట్రై చేస్తాను, నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టమా? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే, కాదనట్లేను. ఉమ్, కానీ నేను పోయి బతిమలాడతా చూడండి, ఉమ్, వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి, ఇష్టం లేదు. ఉమ్. ఎందుకంటే నాకు ఆ అవకాశం వచ్చినప్పుడే వదులుకున్నా. ఎందుకు వదులుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను. సీరియస్గా చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పుడు అప్పటికి ఏం బాధపడలేదు, సర్లే అనుకున్నా. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ ఒక్కటి రేపు రా ఎల్లుండి రా అంటారు కదా, అది నాకు నచ్చల. ఆశ పెట్టడం నచ్చలేదు. అక్కడే చచ్చిపోయింది మనసు. నిజం మేడం, చచ్చిపోయాను నేను. అందుకే ఇక ఇవన్నీ వద్దు, మనకు వర్కౌట్ కాదు అంటే ఏదో ఒకటి బ్లాక్ చేసుకుందాం, ఉన్నది చేసుకుందాం అని చెప్పేసి నేను ఇక గమ్మునున్నా. ఇప్పుడు సెట్ వర్క్ ఎంత, రోజుకి ఎంత వస్తుంది? రోజు 700. రోజు ఉంటుందా వర్క్? అంటే రోజు ఉండదు. ఇక అంటే మన ఒపీనియన్, మన ఓపిక ఎంత ఉందో అంతవరకు. కానీ హార్డ్ వర్క్ మినిమం 175 కేజీలు ఉంటుంది, అది ఎత్తాలి. నా పర్సనాలిటీకి ఆ ప్లాట్ఫారానికి అసలు సంబంధం లేదు. ఎత్తుతావా 150 కేజీలు? అంటే నేను ఒక్కడనే కాదు, ఇద్దరు, ముందలో కూడా వెనకాల కూడా. లైట్స్ అవన్నీ లైట్స్ గా ప్లాట్ఫారం, స్టేజ్ చేస్తారు. అది ఇది ఐరన్ది, ట్రాలీకి వేస్తారు కదా ఐరన్, అదేనా? అదే ఓకే, పెద్ద.